హలో అండి, వెల్కమ్ టు రేణుకాస్ కల్నరీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాతకాలం నాటి కంది పచ్చడి. ఈ కంది పచ్చడిని ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, కూర చేసుకోవడానికి టైం లేనప్పుడు చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కంది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ కంది పచ్చడిని చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత 1 కప్ వరకు కందిపప్పును వేసుకోవాలి. ఈ కందిపప్పు ఫ్రై అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కందిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, 4 నుంచి 5 వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి. 4 నుంచి 5 వరకు పొట్టు తీయకుండా ఉన్న ఎల్లుల్లిపాయలను వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇవి మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వాటిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన వాటిని తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. దీన్ని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తగినన్ని నీళ్ళను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా థిక్గా ఉంటే మనకి రైస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పోపు పెట్టుకోవాలి. పోపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ముందుగా మిక్సింగ్ బౌల్లో వేసుకున్న కంది పచ్చడిలోకి వేసుకుంటే కంది పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.